ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వెల్లుల్లి గుండె జబ్బులు రాకుండా రక్షించడానికి, గుడ్ కొలెస్ట్రాల్ని పెరగటానికి, బీపీని తగ్గించడానికి, రక్తాన్ని పల్చగా హెల్దీగా ఉంచడానికి, వైరస్ బ్యాక్టీరియా క్రిములు చంపటానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. అలాంటి వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణం కంటే కాశ్మీరీ వెల్లుల్లి, హిమాలయన్ వెల్లుల్లి అంటారు. ఇందులో ఔషధ గుణం 4-5 రెట్లు ఎక్కువ ఉంటుంది. అలాంటి కాశ్మీరీ వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణం ఎలాంటి లాభాలని స్పెషల్గా కలిగిస్తుంది? మామూలు వెల్లుల్లికి ఈ వెల్లుల్లికి ఉండే డిఫరెన్స్ ఏమిటి? మంచు కొండల దగ్గర పండే, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో పండే ఈ వెల్లుల్లికి యాంటీ క్యాన్సర్ గుణం, గుండె జబ్బులు రాకుండా రక్షించే గుణం ఎంత ఉంటుంది? ఎలా పనిచేస్తుంది? ఈ వెల్లుల్లి వల్ల కలిగే లాభాలు ఏమిటి? ఈ వెల్లుల్లి బాగా పనిచేయాలంటే చితగ్గొట్టి ఎందుకు కొంతసేపు ఆపుంచాలి? 10-15 నిమిషాల తర్వాతే వెల్లుల్లిని 20 నిమిషాల తర్వాతే తినాలి. నూనెలో వేసి వెల్లుల్లిని వేపితే ఏమి నష్టాలు వస్తాయి? లాభాలు ఎట్లా మిస్ అవుతాయి? ఈ వాస్తవాలన్నీ మీకు ఈ ఎపిసోడ్లో నేను అందించే ప్రయత్నం చేస్తాను. అందరూ బాగా ఆరోగ్య సంరక్షణకు వాడే వెల్లుల్లి రహస్యాల కంటే అతి గొప్ప వెల్లుల్లైన కాశ్మీరీ వెల్లుల్లి గురించి పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. మామూలు వెల్లుల్లిలో ఒక వెల్లుల్లి పాయి తీసుకుంటే 7-8 రెబ్బలో 10 రెబ్బలో ఉంటాయి. మనం 1-2 రెబ్బలు 3 రెబ్బలు అట్లా తింటూ ఉంటాం. కానీ వెల్లుల్లి అట్లా ఉండదు. సింగిల్ క్లవ్ వెల్లుల్లి, ఒకటే రెబ్బ ఉంటుంది, చిన్న పాయ. ఒక వెల్లుల్లి పాయ కానీ 2 వెల్లుల్లి పాయలు అట్లా తీసుకుంటే సరిపోతుంది అనమాట. వీటిని, ఈ సింగిల్ పాయ వెల్లుల్లిని స్నో మౌంటైన్ గార్లిక్ అంటారు. మంచు కొండల్లో పెరిగే గార్లిక్ అనమాట. అందుకని ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ ఔషధ గుణం ఉన్న వెల్లుల్లి ఈ హిమాలయన్ వెల్లుల్లి లేదా కాశ్మీర్ వెల్లుల్లి అని పిలువబడుతుంది అనమాట. మరి ఇందులో ఉండే ఔషధ గుణాలు మిగతా వెల్లుల్లి కంటే ఎంత ఎక్కువగా డిఫరెంట్గా ఎక్కువ మొత్తంలో పనిచేస్తున్నాయని పరిశోధనలు 125కు పైగా పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా చేశారండి. వాటన్నిటి యొక్క సమాచారాన్ని సంగ్రహించి ఒక పరిశోధనగా 2026 సంవత్సరం స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ శిక్షా అనుసంధాన్ ఒడిస్సా వారు, మన దేశంలోనే ఒరిస్సా రాష్ట్రంలో ఈ పరిశోధనని 2026లో రిలీజ్ చేశారన్నమాట. అందరిదే సంగ్రహించి ఎసెన్స్ ఇచ్చారు మనకి. అసలు కాశ్మీరీ వెల్లుల్లిలో ఏమేమి ముఖ్యమైన ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయనే విషయానికి వస్తే, అలిన్ అనేది మొట్టమొదటి వెల్లుల్లిలో ముఖ్యమైన కెమికల్ కాంపౌండ్, ఇదే మెయిన్. అలిసిన్ ఇది రెండవది. మూడవది అలైల్ సిస్టీన్, 4 డై అలైల్ సల్ఫైడ్స్, 5 ఫ్లేవనాయిడ్స్, 6 పాలిఫెనాల్స్, 7 సిలీనియం, 8 శాపోనిన్స్. ఇలాంటివన్నీ మామూలు వెల్లుల్లి కంటే చాలా ఎక్కువ మొత్తంలో ఈ కాశ్మీరీ వెల్లుల్లిలో దాగుంటాయి. సల్ఫర్ కాంపౌండ్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి అన్నమాట. వెల్లుల్లిలో ఉండే అసలైన ఔషధ గుణం అలిన్ అంటారు. ఈ వెల్లుల్లిని తిన్న తర్వాత ఈ అలిన్ అలిసిన్గా కన్వర్ట్ అవుతుంది. అలిసిన్గానే మన శరీరంలో అనేక ఆరోగ్య లాభాలని వెల్లుల్లి అందించడానికి అవకాశం ఉంటుంది. అందుకని వెల్లుల్లిపాయల్ని తినేటప్పుడు ఏం చేయాలంటే, మనము మామూలు వెల్లుల్లైనా ఈ కాశ్మీరీ వెల్లుల్లైనా ఒకసారి చితక్కొట్టేసి 10-15 నిమిషాలు అట్లా అట్టి పెట్టాలి తినకుండా. అప్పుడు ఈ అలిన్ అనే కెమికల్ కాంపౌండ్ అలిసిన్గా రూపాంతరం చెందుతుంది, ఎక్కువగా అలిసిన్గా మారుతుంది అనమాట. అట్లా ఆపినప్పుడు అలా మారిన తర్వాత 15 నిమిషాల తర్వాత మనం తిన్నామనుకోండి, అలిసిన్ అనే ఔషధ గుణం బాగా ఎక్కువ మొత్తంలో మనకి వెళ్ళి మంచి లాభాలు రావడానికి ఇలా తినాలి అని సైంటిఫిక్గా ఇలా చేసినప్పుడే బెనిఫిట్ ఎక్కువ వస్తున్నదని కూడా వాళ్ళు రుజువు చేశారు శాస్త్రవేత్తలందరూ కూడా. మరి మీలో చాలామంది అలా వెల్లుల్లిని చూడండి బాగా ఇంత నూనెలో వేసేసి వేపుతారు. ఈ అలిన్ అనేది వెల్లుల్లిపాయలో ఉంటుంది కదా, ఫస్ట్ అలిన్ అనేది కంప్లీట్ నాశనం అయిపోతుంది. ఇప్పుడు చెప్పిన 7-8 కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయన్నానే మొత్తం నాశనం అయిపోతాయి నూనెలో వేపారు. అందుకని అందరూ చిన్నప్పటి నుంచి వెల్లుల్లిపాయలు తిన్నా గుండె జబ్బులు ఏం ఆగలేదు, బీపీలు ఏం ఆగలేదు, గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగకుండా చెడ్డది పెరుగుతున్నది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వెల్లుల్లి మనకి లోపలికి వెళ్ళేసరికి 0 ఔషధ గుణంతో వెళుతున్నది. చక్కటి సువాసన, రుచి మాత్రం వంటకు వస్తున్నది తప్ప ఆరోగ్యాల లాభాలు రావటం లేదు. కాబట్టి వెల్లుల్లిని నూనెలో వేసి వేపకూడదు. వెల్లుల్లిని మసాలా పేస్ట్ లాగా చేసేసి మార్కెట్లో అమ్ముతుంటారు. అలా చేసినా అది నిలవ ఉండే కొద్దీ కంప్లీట్గా ఔషధ గుణం నాశనం అయిపోతుంది. అందుకని
రుబ్బి నిల్వ చేసుకున్న వెల్లుల్లి మసాలా పేస్ట్ కూడా అస్సలు పనికిరాదు. ఫ్రెష్గా మీరు వెల్లుల్లిని వాడుకోవాలంటే ఎలా వాడాలంటే దీన్ని అట్లా చిదిమేసి 15 నిమిషాలు అట్లా ఉంచి దాన్ని భోజనం తిన్నాక లాస్ట్లో అలా అంత మింగేసేయండి, నవిలేసేసేయండి. అలా చేసుకోండి. లేకపోతే లాస్ట్ ముద్దలో కలుపుకున్న తినేసేసేయండి. ఇలా చేస్తే ఔషధ గుణాలు బాగా వస్తాయి. ఈ కాశ్మీరీ వెల్లుల్లి ఇప్పుడు చూశారు కదా, చిన్న రెబ్బలు, ఒకటే రెబ్బ, 1-2 రెబ్బలు వాడుకోండి రోజుకి. 3 నుంచి 5 గ్రాములు వాడితే రోజుకి ఏమేమి లాభాలు వస్తాయి అన్నారు. ఏమేమి లాభాలు వస్తాయి చెప్పే ముందు ఇంపార్టెంట్ విషయం, మామూలు వెల్లుల్లో ఈ అలిన్ అనేది ఉండేదానికంటే ఈ కాశ్మీరీ వెల్లుల్లో 4 నుంచి 5 రెట్లు అలిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. అలిసిన్ అనేది 4 నుంచి 5 రెట్లు మామూలు వెల్లు కంటే 4 to 5 టైమ్స్ ఎక్కువ. అందులో 3 ఉందనుకోండి, ఇందులో 15-20 ఉంటుందన్నమాట ఈ అలిసిన్ అనేది. అట్లాగే అలిన్ అనేది చితకొట్టి ఇంకా ఆపి మనం తిన్నాం అనుకోండి, అలిసిన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది మనకి. ఇంత ఔషధ గుణం ఉండే కాశ్మీరీ వెల్లుల్లి వల్ల ప్రధానంగా కలిగే లాభాలు ఇక్కడ ఒక్కసారి. మొట్టమొదటిది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. మన శరీరంలో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ, హాని కలిగించే టాక్సిన్స్ అన్నిటినీ సమూలంగా తొలగించడానికి, నిర్మూలించడానికి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా ఇది అద్భుతంగా పనికొస్తుంది. ఇది పచ్చిగా తిన్నప్పుడే ఇవి బాగా పనిచేస్తాయండి. రెండవది గుండె ఆరోగ్యానికి, చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి మరి గుండె లోపల ఇన్ఫ్లమేషన్ వచ్చి పూడికలు రాకుండా రక్షించడానికి బ్రహ్మాండమైన లాభం. ఇక మూడవది ఇమ్యూనిటీ బూస్టింగ్కి, మన శరీరంలో వైరస్ బ్యాక్టీరియాల్ని దాడి చేసి చంపేసే న్యాచురల్ కిల్లర్ సెల్స్ పెంచడానికి, వైరస్ బ్యాక్టీరియాలు కనపడితే మింగేసే మ్యాక్రోఫేజ్ కణాల పనితీరును పెంచడానికి, వాటి సంఖ్యను పెంచడానికి ఈ కాశ్మీరీ వెల్లుల్లి బ్రహ్మాండంగా పనికొస్తుందట. కొంతమందికి జలుబు, దగ్గు అస్తమానం వస్తుంటాయి, ముక్కు కారటాలు, అలాంటి వారికి ఇలాంటి ఈ వెల్లుల్లి బ్రహ్మాండమైన లాభాన్ని ఇస్తుంది అనమాట. నాలుగవది యాంటీ మైక్రోబియల్ ప్రభావం. అంటే యాంటీ మైక్రోబియల్ ఫంగస్ క్రిములు కానీ బ్యాక్టీరియా క్రిములను చంపేయటానికి, వైరస్ క్రిములను చంపేయటానికి అద్భుతంగా ఉపయోగపడుతుందని 2002లో జరిగిన ఒక పరిశోధన ఫంగస్ క్రిములు కూడా వెల్లుల్లి చంపేస్తున్నదని రుజువైందనమాట. ఐదవది డయాబెటిక్ కంట్రోల్కి, మరి కణాలపైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి, ప్యాంక్రియాస్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా బీటా సెల్స్లో రక్షించడానికి ఇది బాగా పనికొస్తుందట. ఆరవ ముఖ్యమైన లాభం యాంటీ క్యాన్సర్. క్యాన్సర్ కణం 1-2గా విభజన చెందకుండా క్యాన్సర్ కణం తనంతట తానుగా ఆత్మహత్య దాడి చేసుకుని చనిపోయేటట్టు ప్రేరణ కలిగించి ఎపెప్టోసిస్ ప్రక్రియని చురుగ్గా పనిచేసేట్టు చేసి క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి వెల్లుల్లి బెస్ట్ అని చెప్తారు. అలాంటిది 4-5 రెట్లు ఔషధ గుణం ఈ కాశ్మీరీ వెల్లుల్లిలో ఉందంటే మరి 15-20% జనాలకి ఈ మధ్య క్యాన్సర్ బాగా కనపడుతున్నది, బయటపడుతున్నది. అలాంటి క్యాన్సర్ రాకుండా రక్షించుకోవడానికి రోజు వెల్లుల్లి రెబ్బలు, కాశ్మీరీ వెల్లుల్లి రెబ్బలు 2 అలా చిదిమేసుకుని పావుగంటకి తినేస్తే ఈ 6 లాభాలు ప్రధానంగా పొందొచ్చు. అందుకని అనేక ఔషధ గుణాలు మన మీద పనిచేయటానికి వాడే విధానం చాలా ముఖ్యం. అన్నిటినీ టేస్ట్ కోసమే తినాలనుకున్నారా మీకు లాభాలన్నీ 0 అవుతాయి. అందుకని కొన్నిటిని ఆరోగ్యం కొరకు పద్ధతి ప్రకారం మనం తినాలని లక్ష్యం పెట్టుకు తింటే ఇలాంటి లాభాలన్నీ కాశ్మీరీ వెల్లుల్లి ద్వారా పొందొచ్చు. మరి అలాంటి ఒరిజినల్ కాశ్మీరీ వెల్లుల్లిని, ఎక్కువ ఔషధ గుణాల వాటిని కాశ్మీర్లో పండే చోట నుంచి, రైతుల నుంచే డైరెక్ట్గా సేకరించి ది గుడ్ హెల్త్ వారు మన ఫాలోవర్స్ అందరికీ ఇప్పుడు మీకు అందించడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే నాకు సైంటిఫిక్ ఇట్లాంటివి దొరికాక నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలాంటి చోటుకి వెళ్ళి సంగ్రహించటం, బయట వేరే డీలర్ల ద్వారా అయితే మళ్ళీ కల్తీలు ఏమైనా వస్తే ఇబ్బంది కదా, ఔషధ గుణాలు తీసేస్తారు మళ్ళీ. అలా ఔషధ గుణాలు తీయకుండా ఇలా ఒరిజినల్ వాళ్ళ నుంచే సంగ్రహిస్తే మంచిదంటే అలా మీకు సేకరించి అందిస్తున్న ఒరిజినల్ హిమాలయన్ కాశ్మీరీ వెల్లుల్లి. అందుకని అందరిళ్లల్లో వీటిని పెట్టుకుని ఔషధ గుణానికి ఇలా వాడుకుంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.